నమస్తే, వెల్కమ్ టు సిటీ ఇండియా. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇవాళ ఒక మహానగరంగా, విశ్వనగరంగా ఎదగడానికి శరవేగంగా అభివృద్ది చెందుతూ ముందుకెళ్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసనసభలో జీహెచ్ఎంసీ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ నగరానికి 429 సంవత్సరాల కిందట బీజం పడింది. 1869లో హైదరాబాద్ మున్సిపాలిటీగా, 1933లో చాదర్ఘాట్ అనే మరో మున్సిపాలిటీ, 1937 జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ, 1945లో సికింద్రాబాద్ అనే మున్సిపాలిటీ ఏర్పడింది. 1948-56 మధ్యకాలంలో హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడే 1955లోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. హెచ్ఎంసీ యాక్ట్ కింద నాడు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వాలు సంకల్పించలేదు. కొత్త చట్టం తీసుకురావాలనే ఆలోచన వారికి లేదు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమైన 5 సవరణలు చేసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. 2015లో ఒక జీవో ద్వారా కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు 50% స్థానాలు మహిళలకే ఆమోదించుకున్నాం. మహిళల సాధికారతకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో మహిళా రిజర్వేషన్లకు ఇవాళ చట్టం చేసుకుంటున్నామని తెలిపారు. 79 స్థానాల్లో మహిళలను గెలిపించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. తెలంగాణలో 5 నుంచి 6% గ్రీన్ కవర్ పెరిగిందని కేంద్రం ఓ నివేదిక విడుదల చేసింది. గ్రామాల్లో, పట్టణాల్లో హరితహారం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టంలో 10% బడ్జెట్ ను గ్రీన్ కవర్ కు కేటాయించామన్నారు. 85% మొక్కలు బతకాలనే ఉద్దేశంతో అధికారులు, ప్రజాప్రతినిధులకు అప్పచెప్పామన్నారు. పంచాయతీరాజ్, పురపాలక చట్టం మాదిరిగానే జీహెచ్ఎంసీ చట్ట సవరణలో మార్పులు తీసుకువస్తామని తెలిపారు. కాంక్రీట్ జంగిల్ మారుతున్న నగరాన్ని హరితవనంగా మార్చేందుకు ఈ సవరణ ఉపయోగపడుతుందన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే 4 రకాల కమిటీలు తీసుకురాబోతున్నామని తెలిపారు. ఈ కమిటీల్లో 50% మహిళలు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. శక్తివంతమైన అస్త్రంగా ఈ కమిటీలను తయారు చేయబోతున్నామని చెప్పారు. మాటిమాటికి రిజర్వేషన్లు మార్చడం వల్ల ప్రజాప్రతినిధులకు జవాబుదారీతనం లేకుండా పోతుంది. 2 టర్మ్లో ఒకే రిజర్వేషన్లో ఉండేలా పంచాయతీరాజ్, పురపాలక చట్టంలో తీసుకువచ్చాం. అదే పాలసీని జీహెచ్ఎంసీ యాక్ట్లో చేర్చుతున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. 1948 నుంచి 56 వరకు 8 ఏళ్ల పాటు ఉన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే అధ్యక్ష. ఆనాడే హైదరాబాద్ సెపరేట్ స్టేట్గా ఉన్నప్పుడే, ఇంకా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడక ముందే 1955లోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది అధ్యక్ష. హైదరాబాద్ సంస్థానంలోనే, హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంలోనే ఆనాడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 1955లో ఏర్పడింది. ఏర్పడమే ఒక యాక్ట్ కింద, హెచ్ఎంసీ అనే యాక్ట్ కింద, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనే యాక్ట్ కింద ఆనాడు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఏదైతే యాక్ట్ మనం తెచ్చుకున్నాం అధ్యక్ష, అప్పటి నుండి ఇప్పటి వరకు మరి చాలా ప్రభుత్వాలు మారినాయి అధ్యక్ష. అప్పటి నుండి ఇప్పటి వరకు 75 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వాలు వచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి, రాష్ట్రంలో ఎంతోమంది ప్రముఖులు పరిపాలన చేసినారు. కానీ హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా, ఒక సమున్నతమైన స్థాయిలో ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలపాలనే ఆలోచన కానీ, దానికి తగ్గ విధంగా మరి ఒక కొత్త చట్టం తీసుకురావాలన్న ఆలోచన కానీ ఏనాడు చేయలేదు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తూ ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి ఇప్పటికే కొంత ప్రక్రియ కూడా చేసినాం అధ్యక్ష. కానీ ఈరోజు తెస్తున్న ఈ సవరణలు ఏవైతే ఉన్నాయో, మరి ఒక ముఖ్యమైన 5 సవరణలు ఈరోజు మనం జీహెచ్ఎంసీ యాక్ట్కు తీసుకొని వస్తూ ఉన్నాం అధ్యక్ష. అందులో ప్రధానమైనది మొట్టమొదటి అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 2015వ సంవత్సరంలోనే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా, ఒక జీవో ద్వారా ఆనాడు హైదరాబాద్ మహానగరంలో కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినప్పుడు, కార్పొరేషన్ ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు 50% స్థానాలు, అంటే 150 స్థానాలు ఉంటే అందులో 50% స్థానాలను మహిళలకే గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆమోదించుకున్నాం అధ్యక్ష. ఈరోజు గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా కాదు, చట్టం ద్వారానే సవరణ చేసి చట్టంలోనే పొందుపరిచి భవిష్యత్తులో కూడా మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఒక ముఖ్యమైన సవరణను కూడా తీసుకొని వస్తా ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి కూడా మేము చెప్పాలి అధ్యక్ష. 50% మహిళా రిజర్వేషన్ ఆనాడు చేసినప్పటికీ, 75 సీట్లకే అవకాశం ఉన్నప్పటికీ, ఇంకొక 4 సీట్లు ఎక్కువగా ఇచ్చి 79 స్థానాల్లో మహిళలను గెలిపించిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నమాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఇది ఒక అతి ముఖ్యమైన సవరణ. ఎందుకంటే నిన్నగాక మొన్ననే కేంద్ర ప్రభుత్వం కూడా మన అభిప్రాయం అడిగింది అధ్యక్ష. అన్ని చట్టసభల్లో కూడా, అన్ని స్థానిక ప్రభుత్వాల్లో, స్థానిక సంస్థల్లో కూడా 50% రిజర్వేషన్ మహిళలకు చేసినట్టయితే బాగుంటుందా? ఎందుకంటే ఆర్టికల్ 243T ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం అట్లీస్ట్ 1/3 ఉండాలని పేర్కొన్నారు అధ్యక్ష. స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకు 3వ వంతు అట్లీస్ట్ ఉండాలని అడిగినారు. కానీ 50% మొట్టమొదటిసారిగా
50% రిజర్వేషన్ను ఇటు పంచాయతీరాజ్ చట్టంలో అటు మున్సిపల్ చట్టంలో ఈరోజు ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత జిహెచ్ఎంసీ చట్టంలో కూడా ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం మొత్తం భారతదేశంలోనే ఈ విషయంలో మహిళా సాధికారత విషయంలో ముందు ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసమే ప్రభుత్వ సమాచారాన్ని సేకరిస్తుంది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వెస్ట్ మారేడుపల్లిలోని తన ఇంటి వివరాల ధరణి పోర్టల్లో నమోదు చేయించుకున్న మంత్రి నివాసానికి వచ్చి వివరాలు సేకరించిన జీహెచ్ఎంసీ నార్త్ జోన్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ముకుంద్ రెడ్డి మీ వద్దకు వచ్చే అధికారులకు తగిన సమాచారం అందించి అధికారులకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి భూత వైద్యం పేరుతో మహిళలను లొంగదీసుకుని అత్యాచారం చేస్తున్న ఓ దొంగ బాబాకు దయశుద్ధి చేశారు పోలీసులు. అమాయక మహిళలకు యువతులకు మత్తు మంది ఇచ్చి లొంగదీసుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. చెప్పులతో కొట్టి పోలీసులకు అప్పగించారు. నల్గొండ జిల్లా నెడమనూరు మండలం కేంద్రంలోని భారీ వర్షాలకు అయ్యప్ప టెంపుల్ సమీపంలో ఉన్న తాత్కాలిక బ్రిడ్జిని కూల్చిన అధికారులు. మిర్యాలగూడ టు దేవరకొండకు వెళ్లే ప్రధాన రహదారి రాకపోకలు బంద్ చేసిన అధికారులు. వెనకకి వస్తుంది కుంగుతుంది వెనకకి వస్తుంది. హాలియా పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశంకు నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల నరసింహయ్య హాజరై పురపాలకలోని 12 వార్డులను అభివృద్ది చేస్తామని, కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార పార్టీకి చెందిన అనేవి చూడబోమని, గతంలో పెట్టిన 25 లక్షల బిల్లుల్లో 21 లక్షలు కాంగ్రెస్ పార్టీ వార్డుల అభివృద్దికి ఖర్చు చేసినట్టు ఏ వార్డును పక్షపాతంగా చూడబోమని తెలిపారు. కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఇరు పార్టీల మధ్య వాడివేడిగా చర్చలు జరిగాయి. మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల మీద అధికార పార్టీ ఎమ్మెల్యే చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తూ దళిత వార్డులను పట్టించుకోవడం లేదంటూ, అధికార పార్టీ వార్డులకు మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ వార్డులకు నిధులు కేటాయించకుండా పక్షపాతం చూపిస్తున్నారంటూ సమావేశం నుండి కాంగ్రెస్ పార్టీ వారు బైకాట్ చేశారు.
ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో భారీ వర్షం కురుస్తుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అయితే వేలాది ఎకరాల్లో వరి పంట కోతకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వర్షాలతో రైతులు గుండెలో రైలు పరిగెడుతున్నాయి. ఇప్పటికే పంట కోతకు వచ్చిన సందర్భంలో అక్కడక్కడ రైతులు వరిధాన్యం ఐకేపీ కేంద్రాల్లో కుప్పలుగా పోసి ఉంచారు. ఈ హఠాత్తు వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని అన్నదాతలు దీనంగా వేడుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా మాసక్తి థియేటర్ మెయిన్ రోడ్ నుండి అల్లంపల్లి వెళ్లే దారిలో కోహినూర్ లేడీస్ ఎంపోరియం పైన మెమిన్ కలాంకు చెందిన శ్రీనివాస్ రెడ్డి గారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. 20 తులాల బంగారం, 1,00,000 నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక్కడ వికారాబాద్ మెయిన్ రోడ్డు ఎంఎస్సీ థియేటర్ నుంచి ఆలంపల్లికి పోయే దారిలో ఇదంతా కూడా మెయిన్ రోడ్డు ఉన్నటువంటి పరిస్థితి. మరి కింద కూడా అన్ని కూడా షాప్స్ ఉన్నాయి. కింద జ్యువెలర్ షాప్ ఉంది, ఇక్కడ కోహినూర్ అని చెప్పి లేడీస్ ఎంపోరియం షాప్ ఉంది. పైననే మూమిన్ కలాం శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళ సొంత ఇల్లు ఇది. కింద షట్టర్స్ కూడా వాళ్ళే ఉన్నాయి. మరి పైన ఉంటుండే మరి శనివారం రోజు అంటే 11 తారీఖు మధ్యాహ్నం 3:15 నుంచి 3:30 మధ్యలో అతని చిన్న కొడుకు సుశాంత్ రెడ్డి గారు మరి తాళం వేసి ఆయనకు జాబ్ పోవడం జరిగింది. ఆ చిన్న కొడుకు నింజా అని చెప్పి దాంట్లో కంపెనీలో పనిచేస్తాడు ఆయన. అది చెవెల్లా అండ్ మొయినాబాద్లో బ్రాంచ్ ఉంది. మరి అక్కడ జాబ్ చేయడానికి ఆయన వెళ్ళినప్పుడు మరి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ఫోన్ చెప్పినాడు, ఇట్లా నేను జాబ్కి వెళ్ళిపోతున్నా అని చెప్పి. మరి ఈయన వెంటనే పక్కకు మంజూర్ భాయ్ అని చెప్పి నీడ్స్ జనరల్ స్టోర్ ఉంటుంది. మరి వారికి ఫోన్ చేసి ఈ 2 గేట్లకు తాళాలు వేయాలి, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు అని చెప్పడం జరిగింది. మరి ఈ 2 గేట్లకు కూడా మంజూర్ భాయ్ గారి కొడుకు ఒసామా అంటే ఆయన మరి తాళాలు వేశాడు. ఆ తాళాలు అట్లనే ఉన్నాయి, కానీ మరి వెనుక మన శ్రీనివాస్ రెడ్డి గారి అల్లుందే రామకృష్ణ రెడ్డి అని చెప్పి ఆయన ఇల్లు కడతా ఉన్నాడు. ఆ దీనికి దగ్గరగా ఉంది కాబట్టి మరి ఆ ఇంట్లో నుంచి ఎక్కి దీనిలోకి వచ్చి మళ్ళీ దొంగతనం జరిగినట్టుగా మరి పోలీసు వాళ్ళు కూడా ఒక డిసిషన్కి వచ్చారు. మరి మేము కూడా అదే విధంగా జరిగి ఉంటుందని చెప్పి కూడా మేము అంచనా వేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మరి వెనుక అక్కడ మన తారచంద్ స్వీట్ హౌస్ ఉంది, అక్కడ పక్కకు కూడా అక్కడ నుంచి మళ్ళీ ఈ బిల్డింగ్లోకి ఎక్కడానికి అవకాశం ఉన్నది. అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. మరి ఈ 2 సీసీ కెమెరాల్లో కూడా ఇది రికార్డ్ అయ్యే అవకాశం ఉన్నది. మరి ఇప్పుడే విష్ణు అని చెప్పి సత్యనారాయణ జ్యువెలర్స్ వాళ్ళది మరి వాళ్ళని కూడా ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. మరి దాంట్లో కూడా ఈ రికార్డు మొత్తం తీసి పోలీసు వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. మరి ఈ శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటి విషయానికి వస్తే మరి ఆ బోల్టు అంటే ఈ టవర్ బోల్ట్ని దాన్ని ఇరగొట్టేసి లోపలికి పోయి దొంగతనం చేయడం జరిగింది. మరి ఇంచుమించుగా 20 నుంచి 21 తులాల బంగారం, 1,00,000 రూపాయల చిల్లర నగదు కూడా మరి దొంగిలించడం జరిగింది. మరి అన్నీ కూడా ఎక్కడెక్కడ చిందరవందరగా సామాన్లు తీసిపడేసి మరి ఆ దొంగలు తీసుకుపోవడం జరిగింది. మరి పోలీసు వారికి కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, వెంటనే దీన్ని ట్రేస్ అవుట్ చేయాలి. ట్రేస్ అవుట్ చేసి ఇప్పుడు మెయిన్ రోడ్ పరిస్థితి ఈ విధంగా ఉందంటే ఆలంపల్లి మెయిన్ రోడ్కి 24 గంటల పబ్లిక్ తిరుగుతూ ఉంటారు. మరి ఇట్లాంటి మెయిన్ రోడ్
ఉద్యమకారులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం, ముందస్తు అక్రమ అరెస్టులు చేసినా మా ఉద్యమాలు ఆగవు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరు ఆగదు. షాద్నగర్, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం చౌదరిగూడ మండలం కేంద్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల మాయల గాడిని ఆపి ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలి. అలాగే పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చౌదరిగూడ బీజేపీ పార్టీ మండలం అధ్యక్షుడు కోనేరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీజేపీ పార్టీ నాయకులు కుర్మయ్య, మధుప్రకాష్, పండు, మల్లేష్లను అసెంబ్లీ ముట్టడికి వెళ్లనివ్వకుండా ముందస్తుగానే చౌదరి కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఇలా అరెస్టులు చేయడం వల్ల మా ఉద్యమాలు ఆగవని, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పేర్లతో పేద ప్రజలను పట్టి పీడిస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వం మొండి వైఖరిని మానుకుని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని, రాబోయే కాలంలో ప్రజల నుండి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ అరెస్టులతో చౌదరిగూడ బీజేపీ మండల అధ్యక్షుడు కోనేరు శ్రీనివాస్, కుర్మయ్య, మధుప్రకాష్, పండు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చౌదరిగూడ మండలం స్థానిక పోలీస్ స్టేషన్లో అకారణంగా బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడము చౌదరిగూడ మండల శాఖ నుంచి ఖండిస్తున్నాం. వాస్తవంగా ఈరోజు అసెంబ్లీని అత్యవసరంగా సమావేశపరచడానికి అంత విపత్కర పరిస్థితి ఏమొచ్చింది? ఈరోజు ఎంఐఎం వాళ్ళ తొత్తుల యొక్క ఓట్ల కోసము ఇవాళ స్పెషల్గా అసెంబ్లీని సమావేశపరుస్తున్నారు. ఏందే రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లేవా? ఈరోజు రైతాంగము భారీ వర్షాలకు పంట నష్టం అయిపోతుంది. అటువంటి సమస్య కానీ, కార్మికుల సమస్య కానీ, వ్యాపారస్తులు, వీధి వ్యాపారస్తుల గురించి కానీ ఏమాత్రం సోయలేదు. కానీ ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయని ఒకే ఒక్క కారణంతో సవరణ చేయడానికి 3 పిల్లలు ఉన్న జీవోను జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మైనార్టీ సంతుష్టీకరణ కొరకే ఈ జీవోను 3 పిల్లల జీవోను రద్దు చేసి వారిని సంతుష్టీకరణ చేయడానికే ఈ బిల్లును ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకోవడానికి మేము ప్రయత్నం చేయడానికి వెళ్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అకారణంగా అరెస్ట్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఈ ఎంతవరకు సమంజసం? ఆలోచన చేయాలి కేసీఆర్ గారు. ఎప్పుడు అధికారం శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు మేము వస్తాం. మేము వచ్చినప్పుడు మీరు తెచ్చిన జీవోలన్నీ బంద పెడతామని ఈ పత్రికా ముఖంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థలాలలో ఉన్న రైతాంగం కానీ, కార్మికులు కానీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని అది కట్టియలేదు, 3 ఎకరాల భూమి ఇస్తా అని అది చేయలేదు. ఎన్నో వాగ్దానాలు. నేను మాట ఇస్తే తలకాయ కోసుకుంటా కానీ మాట తప్పనన్నావు. ఈరోజు నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు ఆలోచన చేసుకో. నీవు నీ మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాలు ఎన్ని అమలు చేశావు? నీవు పెట్టిన 236 మేనిఫెస్టోలో 56 వాగ్దానాలు ఓకే చేశావు. 180 వాగ్దానాలు ఇంకా అమలు చేసేది ఉంది. అన్ని తుంగలు దొక్కావు. ఈరోజు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు, ₹1 లేదు. వ్యవసాయ రుణమాఫీ చేస్తా అన్నావు, ₹1 రుణమాఫీ లేదు. ఆలోచన చేయండి. అవిట్ల మీద ధ్యాస పెట్టండి, ఓట్ల మీద కాదు. ఈ చౌదరిగూడ మండల శాఖ నుంచి హెచ్చరిస్తున్నాం. ఇటువంటి మొండి వైఖరి అయితే ప్రజలు ముందు నిన్ను పొందబెడతారని మేము హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై భారత్ మాత. నశించాలి కేసీఆర్ మొండి వైఖరి, నశించాలి. కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ పరివాహక ప్రాంతమైన జురాల నుండి 1,61,327 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 27,547 క్యూసెక్కులు, హంద్రి నుండి 6,270 క్యూసెక్కులు వరద నీరు శ్రీశైల జలాశయానికి చేరింది. దాంతో 8 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,24,232 క్యూసెక్కుల వరద నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. పూర్తి ఇన్ఫ్లో 2,48,339 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2,47,180 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 884.90 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ఆంధ్రప్రదేశ్ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో 7 జనరేటర్ల ద్వారా ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నర్సాపూర్ల మధ్య కాకినాడ వద్ద తీరాన్ని దాటింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొచ్చి కాకినాడ సమీపంలో భూభాగాన్ని తాకినట్టు అధికారులు తెలిపారు. ఇది ప్రస్తుతం పూర్తిగా భూభాగం పైకి వచ్చినట్టు ఉపగ్రహం ఛాయాచిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. క్రమంగా బలహీనపడి వాయుగుండంగా ఆ తదుపరి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ రోజు ఉదయం 6:30 నుండి 7:30 మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర వాయుగుండం తీరాన్ని తాకిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడ కేంద్రాలు తీవ్ర వాయుగుండం గమనాన్ని పరిశీలించాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇది భూభాగంపైకి రావడంతో పశ్చిమ గోదావరి, కృష్ణా, తెలంగాణ జిల్లాలో విస్తృత ప్రభావం చూపుతోంది. ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల రాగల 5-6 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలో కొంతమేర వర్ష ప్రభావం తగినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైనందున ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్ర తీర ప్రాంతం వైపు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంబడి 65 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉందని ప్రజలు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్టు చెప్పారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ ఇండియా.